వెల్కమ్ టు బిగ్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముమ్మరంగా ఏర్పాట్లు. తిరుమలేసిన సేవలో మంత్రి కొల్లు రవీంద్ర. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో హరీష్ రావు పర్యటన. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్ 9న జరిగే పోలింగ్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 9న పార్లమెంట్ కొత్త భవనంలోని F101 రూమ్ లో పోలింగ్ జరపాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్న పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఈ పోలింగ్ లో ఉంటుంది. రాజ్యసభకు ఎంపికైన నామినేటెడ్ సభ్యులు కూడా ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. इसके साथ ही तीसरे सेट के मुख्य प्रस्तावक गृह मंत्री अमित शाह और चौथे सेट के मुख्य प्रस्तावक केंद्रीय मंत्री ललन सिंह हैं. इस तरह इस पूरे नामांकन प्रक्रिया को अंजाम दिया जा रहा है. और जब सीपी राधाकृष्णन का नाम सामने आया था तो एनडीए के तमाम दलों की तरफ से उनका दिल खोल के स्वागत किया गया. एनडीए का शक्ति प्रदर्शन आप देख सकते हैं. यहाँ पर वरिष्ठ नेता यहाँ पर मौजूद हैं जहाँ पर उपराष्ट्रपति पद के लिए नामांकन दाखिल कर रहे हैं. सीपी राधाकृष्णन 1998 में कोयम्बटूर से सांसद बने हैं. 2004 अध्यक्ष तमिलनाडु बीजेपी. और ये जो नामांकन प्रक्रिया है वो लगभग संपन्न होती हुई 2020 केरल में बीजेपी के प्रभारी सीपी राधाकृष्णन. और आखिरकार ये ऐतिहासिक पल जहां नामांकन दाखिल कर दिया गया. पहले सेट के प्रस्तावक थे प्रधानमंत्री नरेंद्र मोदी और ये नामांकन की प्रक्रिया संपन्न हुई. एनडीए के उपराष्ट्रपति पद के उम्मीदवार सीपी राधाकृष्णन. यहाँ एनडीए का शक्ति प्रदर्शन पहले प्रस्तावक के तौर पर प्रधानमंत्री खुद मौजूद रहे. 4 सेट्स दाखिल करने होते हैं. पहले प्रस्तावक प्रधानमंत्री थे और नामांकन की इस प्रक्रिया को संपन्न किया गया और प्रधानमंत्री के साथ एनडीए गठबंधन के नेता भी यहाँ पर मौजूद रहे. Also, there are 4 sets of nomination letters. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే జనసేన విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్టేడియంలో ప్రధాన ప్రాంగణానికి అల్లూరి ప్రాంగణంగా నామకరణం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మనోహర్ వివరించారు. సభ ప్రవేశ ద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గుణమ్మ, శ్రీశ్రీ పేర్లు పెట్టామన్నారు. సేనాతో సేనాని పేరుతో అందరి అభిప్రాయాలు వినడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాల్లో పాల్గొంటారన్నారు. స్టేడియంకి ముఖద్వారాలకి తెన్నేటి విశ్వనాథం గారి ద్వారం, అదేవిధంగా శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారం, శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారం, వీరనారి గున్నమ్మ గారి ద్వారం, చివరికి మహాకవి శ్రీశ్రీ గారి ద్వారం. ఈ 5 ద్వారాల ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా 30 తారీఖున 1 గంట నుంచి ప్రారంభమయ్యే సభలో
పాల్గొంటారు. రేపు ఉదయం లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత కార్యవర్గ సమావేశం 3ంటికి ప్రారంభమై 29వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 10 మంది ప్రతినిధుల ద్వారా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. అనేక అంశాలపైన చర్చించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రణాళిక, ఏ విధంగా మన కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ అంతిమంగా ప్రజానీకానికి మెరుగైన సేవలు అందించడానికి కలిసికట్టుగా ఏ విధంగా అడుగులు ముందుకేయాలో ప్రతి ఒక్కరికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక రోడ్ మ్యాప్ ఖచ్చితంగా ఇస్తారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలకి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, మా పార్టీ నాయకులకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ నేను సహకరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. రాబోయే 3 రోజులు కూడా ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సంబరం, సామాన్యుడితో పాటు నాయకులకి కూడా ఒకే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. సేనాతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి అభిప్రాయాలు వినడానికి, వారు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి మన రాష్ట్రాన్ని కోరుకునే పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది. విశాఖలో కొనసాగుతున్న జేఎల్పీ సమావేశం. జనసేన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఆరా. ప్రతి ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాల సమావేశం. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై భేటీలో వివరణ కోరుతున్న పవన్. ఎమ్మెల్యే పనితీరుపై సర్వే చేయించిన పవన్ కళ్యాణ్. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ర్యాంకులు ఇవ్వనున్న జనసేన అధినేత. డిఎస్సీలో దాదాపు 16,400 మందికి ఉద్యోగం రావడం ఒక చరిత్ర అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా నిర్వహించడం, దాదాపు 16,400 మందికి మెగా డిఎస్సిలో కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి నిలదీశారు. గురువారం తిరుపతిలో మీడియాతో భూమన మాట్లాడారు. టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు? అత్యంత విలువైన భూములను ఎందుకు ఇస్తున్నారు? నా ప్రశ్నలకు వీఆర్ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. పైగా అడిగినందుకు బూతులు తిడుతున్నారు. వీఆర్ నాయుడు వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయి. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం హిందువుల దురదృష్టమని భూమన అన్నారు. అలాగే తనపై వీఆర్ నాయుడు చేస్తున్న ఆరోపణలపైన భూమన స్పందించారు. అన్నటువంటిది నా విమర్శ. ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి
వలన, ఆయన కృప వలన, దయ వలన, దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము. అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని కుదట పడటానికి అక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్వామివారి దయ వలనే స్వామి స్థలమే వాళ్లకు ఇచ్చినారు అన్నటువంటి విషయం. ఈ వైపున అరవిందో హాస్పిటల్, ఆ వైపున క్యాన్సర్ హాస్పిటల్, అటు తర్వాత ముందున రూయా హాస్పిటల్. దాదాపు 70 సంవత్సరాలుగా తిరుపతి, రాయలసీమకే తలమానికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, తద్వారా కోట్లాది మంది అనారోగులందరూ కూడా రోగులుగా మారింది. అది కూడా టీటీడీ స్థలమే. మధ్యలో వేద విశ్వవిద్యాలయము, అది టీటీడీదే. భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల, అది కూడా టీటీడీదే. ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్ట్ దగ్గరో ఎక్కడో ఇవ్వకుండా 25 ఎకరాల స్థలాన్ని, అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలా. అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న, అంతే కూడా కాదండి, ఆ 20 ఎకరాలే కాదు సుమా, మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది. అక్కడ వాళ్ళు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది. అక్కడ టూరిజం వాళ్ల బస్టాండ్ ఉంది. అది దాదాపు 50 ఎకరాలకు పైగా ఉంది. పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 15 ఎకరాలు స్థలము కూడా ఉంది. మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ దూషణ భూషణ పర్వాలు ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించి ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ల నందు కేసులు నమోదు కాబడినవి. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కుమార్ ఆదేశాల మేరకు భీముడంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారకా తిరుమలరావు, ఎస్ఐ సుధీర్ వారి సిబ్బందితో కలిసి కోట రవి చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన ముద్దాయిని నిన్న సాయంత్రం 6:45 వెంకటకృష్ణాపురం వెళ్లే రోడ్డులో శుద్ధ గనుల వద్ద ఉన్న రేకుల షెడ్డులో అరెస్టు చేశారు. ఈ ముద్దాయి దొంగలించబడిన 4 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు. గతంలో ఈ ముద్దాయిపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో అనేక మోటార్ సైకిల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు సిఐ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ద్వారకా తిరుమల పోలీసు వారు, ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరూ కలిసి కోట రవి 30 సంవత్సరాలు ఇతను చాట్రాయి పోలీస్ స్టేషన్ సంబంధించిన సస్పెక్ట్ షీట్ ఉంది ఇతని మీద. ఇతను ద్వారకా తిరుమలలో చేసిన 4 దొంగతనాలకు సంబంధించి బైక్ అఫెన్స్కి సంబంధించి ఇతనిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కొండ మీద పెట్టిన ఒక బండి తీస్తూ ఉంటే దాన్ని సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి ఎస్ఐ గారు, వారి సిబ్బంది, వారి టీం అంతా కలిసి ఇతన్ని ఈరోజు నిన్న సాయంత్రం ఇతన్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఒక 4 మోటార్ సైకిళ్ళు కూడా రికవరీ చేయడం జరిగింది. 4 మోటార్ సైకిళ్ళు కూడా ఇతను మన కొండ దగ్గర పెట్టినవి, అట్లాగే బస్ స్టాండ్లో పెట్టినవి 4 మోటార్ సైకిల్స్ ద్వారకా తిరుమల కేసుల్లో ఉన్నవి. ఇతని మీద
ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ ఒక 18 కేసులు ఇతను ముద్దాయిగా ఉన్నాడు. చాట్రాయ్ పోలీస్ స్టేషను, ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషను, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషను, అట్లా వేరే పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఇతని మీద 18 కేసులు ఉన్నాయి. ఒక 4 కేసులు ఇంకా ట్రయల్ జరుగుతూ ఉన్నాయి. ఇతను బైక్ అఫెండర్గా నోటెడ్ ముద్దాయి ఇతని మీద ఇప్పుడు దొరకదిగుల పోలీస్ స్టేషన్లో కూడా ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరుగుతుంది. ఈ కేపీఎస్ కిషోర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్ర గారు, మా సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ ఏలూరు శ్రీ శ్రవణ్ కుమార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా దర్యాప్తు నిర్వహించడం జరిగింది. సో వీరందరినీ జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేకంగా దొరకతం ఎస్ఐ గారు వారి సిబ్బందిని అభినందించడం జరుగుతుంది. ల్యాప్టాప్ చోరీ కేసులో ముద్దాయిల అరెస్ట్. జిల్లా ఎస్పీ నుండి ప్రశంసలు అందుకున్న పోలీసులు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మనోహర్ చారి పర్యవేక్షణలో రేణుకుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి పోలీసుల చాకచక్యంతో ముద్దాయిలను పట్టుకున్నారు. రేణుగుంట పట్టణంలోని స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఏఎస్పీ రవి మనోహరాచారి ఏర్పేడు మండలంలోని ఐఐటి తిరుపతి కాలేజీలో ఇటీవల ల్యాప్టాప్ దొంగతనాలు ఏర్పేడు పోలీసులు దొంగల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 8 లక్షల రూపాయలు, 15 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. వీరు తమిళనాడుకు చెందిన తమిళ్ సెల్వన్, కోయంబత్తూరుకు చెందిన వీరస్వామి గణేష్ గా గుర్తించారు. నిందితులు అనేక దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల 18వ తేదీ ఒక 8 ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది అనేటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో జనరల్గా ల్యాప్టాప్స్ పోతే పట్టుకోవడం చాలా కష్టం. అది లిటరలీ ఒక 100 కేసుల్లో 100 కేసుల్లో ఒక 2-3 కేసులు దొరుకుతాయి తప్ప మిగతా కేసులు అంత ఈజీగా దొరకవు. సో దీంట్లో మన రేణిగుంట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఏర్పేడు సిఐ, అదేవిధంగా రేణిగుంట సిఐ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే టెక్నికల్గా పోయారు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడికి వెళ్ళింటాడు, ఏం సంగతి అనేటువంటిది ప్రోబ్ చేసి దాని ద్వారా ముద్దాయి ఎక్కడున్నాడు, ఏం సంగతి అని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి వచ్చేసి తమిళ్ సెల్వన్, ఇతను వచ్చేసి తిరువారూరు జిల్లా తాలూకా తమిళనాడు స్టేటు ఇతను. అదేవిధంగా ఇతను దాదాపు చాలా మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. అంటే మనకి ఇప్పటివరకు తెలిసిన కేసు ఒక 9 కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు. అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్, వేరే దానిలోకి పోడు. ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్కి కానీ. సో అతని యొక్క నైపుణ్యంతో చెప్తారే బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అన్నట్టు. సో అట్లా అబద్ధాన్ని కానీ నిజంగా చెప్పేంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆయుధంతోనే అతను ఇవన్నీ కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది. మనకు ఏదైతే 8 ల్యాప్టాప్స్ పైన 8 ల్యాప్టాప్తో సహా భోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటీలో చేసినటువంటి భోపాల్లో ఉన్నటువంటి ఐఐటీలో చేసినటువంటి మిగతా ఇంకొక 7 ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి గణేష్ అని ఇంకొకతను కోయంబత్తూరులో ఉండేటువంటి ఒకతనికి అమ్ముతాడు. ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు. సో ఇతని ఎన్ని OLXలో పెడతాడు, అతను దాన్ని కొంటాడు. ఇలా జరుగుతూ వస్తుంది. సో మనం ఇదంతా కూడా టెక్నికల్గా మనము ప్రోబ్ చేసి దీంట్లో ముద్దాయి నుంచి ఎవరికైతే అమ్మాడో అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 ఈ ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ క్యాచ్, రియల్గా కూడా చాలా మంచి క్యాచ్. ఇలాంటివి అందులో విత్ ఇన్ ఎ వీక్ మనకు 18వ తేదీ జరిగింది. ఆల్మోస్ట్ నేను అరెస్ట్ చూపించారంటే దాదాపు వారం రోజుల్లోనే ఈ ముద్దాయిలు దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా క్విక్గా దొరికారు. అది మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ప్రతిభ కనబరిచినట్టు అందరికీ కూడా ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడెక్కడో పోయారు, ఎక్కడెక్కడో చూశారు. సో అందరికీ మా ఎస్పీ గారి తరఫున రివార్డ్స్ కూడా ప్రకటించేస్తాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండవాగులు పొరలడంతో గోదావరి వరద అనూహ్యంగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎగువ స్పిల్వే దగ్గర 30.800 మీటర్లు నమోదు కాగా దిగువ స్పిల్వే దగ్గర 21.770 మీటర్లు నమోదైంది. కాగా ఎగువ దిగువ కాపర్ డ్యాంలలో 31.250,
21.320 మీటర్లు నమోదు అయింది. 48 రేడియో గేట్ల ద్వారా 6,23,962 క్యూసెక్ల వరద జలాలను దిగువకు వదులుతున్న ఇరిగేషన్ అధికారులు. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాజపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతే చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు ఉన్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాలో వరదతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. మెదక్లోని ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారని, త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని హరీష్ రావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ, 2 కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ 2 దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ 2 కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట, మీరు మాత్రం పెళ్లిలకు వాడండి, బీహార్ లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్ లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో, గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన ఆ 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు. రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్లు లేవు, ప్రభుత్వం కూడా అక్కడికి చేరుకోలేదు. వెంటనే ఆ దూప్ సింగ్ తండా ప్రజలు గుట్టల మీద ఉన్నారు, వాళ్ళను కూడా కాపాడాలని, వాళ్ళకి భోజనాలు, మంచినీళ్లు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. 2 ఆ వరదలో కొట్టుకుపోయారు. అందులో బెస్త సత్యనారాయణ డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరికింది. ఇంకా యాదగౌడు డెడ్ బాడీ ఇంతవరకు దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి వెంటనే యాదగౌడు యొక్క మృతదేహాన్ని
మరి వెతికి కుటుంబ సభ్యులకు అందించాలని కూడా ప్రభుత్వానికి కోరుతుంది. వరదలో చిక్కుకున్న బాధితులు క్షేమం బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన విప్ గంభీరావుపేట మండలం ఎగువ మాన్యూరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి 7గురు అక్కడే చిక్కుకుపోగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయక చర్యలను ముమ్మరం చేసి వారిని ఒడ్డుకు చేర్చారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒడ్డుకు చేర్చిన బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధితులను స్వయంగా వారి కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వరదల్లో గల్లంతైన నాగయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మీరు ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.